Hi guys, welcome to our channel Laddu Vlogs. ఇప్పుడు ఏంటంటే అన్బాక్సింగ్ కీబోర్డ్ సెట్ మనం మొన్న ఆర్డర్ చేసిన దగ్గరగా 5-6 రోజులు అవుతుంది ఆర్డర్ చేసి. ఇప్పుడు వచ్చింది ఫ్లిప్కార్ట్లో. నేను చూపిస్తాను, మొత్తం ఓపెన్ చూపిస్తాను బాక్స్. ఇది నాకు రేట్ వచ్చేసి 630 పడ్డది, 640 పడ్డది. నేను చూపిస్తామండి మొత్తం ఓపెన్ చేసి. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం మనం. అయితే నేను చూపిస్తాను ఓపెన్ చేసి. నాకు ప్యాకింగ్ అయితే మొత్తం డ్యామేజ్ వచ్చింది. ఫస్ట్ చెప్పేసిన ఎందుకంటే కొంచెం డ్యామేజ్ వచ్చింది మధ్యలో. చూపిస్తామండి. ఫస్ట్ ఒకటి స్లాట్ వచ్చింది, మౌజ్ ఆపరేట్ చేసేది, మౌజ్ పెట్టుకునేది, మౌజ్ ప్యాడ్ వచ్చింది. మంచిగా ఉంది మౌజ్ ప్యాడ్ క్వాలిటీ. తర్వాత కీబోర్డ్ వచ్చింది. తర్వాత కీబోర్డ్ ఒకటి వచ్చింది, కీబోర్డు ఇంకా చూపిస్తే వచ్చింది. తర్వాత మౌజు, ఇది మౌజు 4-part USB హబ్ వచ్చింది. దీనికి పెట్టేది, కనెక్ట్ చేసేది. ఒకటి మౌజ్ వచ్చింది, ఓపెన్ చేసి చూపిస్తామండి. కీబోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాం. మొత్తం డ్యామేజ్ వచ్చింది చాలా మటుకు. కీబోర్డు క్వాలిటీ మాత్రం బాగుంది. కీబోర్డ్ అయితే క్వాలిటీ బాగున్నది. నేను చూపిస్తాను. క్వాలిటీ అయితే బాగుంది కీబోర్డ్ది క్వాలిటీ బాగున్నది. ఇది చూడండి. దీనికి మళ్ళీ వైర్ పిన్ వచ్చింది. దీంట్లో మౌజ్ ఒకటి అని మొత్తం ప్రోడక్ట్ కంపెనీ. నేను ఎట్లా కనెక్ట్ చేయాలని కూడా చూపిస్తానండి. ఇది ప్రోడక్ట్ కంపెనీ. డ్యామేజ్ వచ్చింది చూడండి. నాకు ఇది డ్యామేజ్ వచ్చింది, ప్యాకింగ్ కరెక్ట్ రానే లేదు, డ్యామేజ్ వచ్చింది. తర్వాత ఇది చూపిస్తా. ఇది USB ప్రోడక్ట్. ఇది సేమ్ ఇట పార్ట్ 4 USB 2.5B. ఇది కూడా కంపెనీ అన్ని కంపెనీ అవి వచ్చినాయి. ప్రోడక్ట్ వచ్చినాయి అన్నీ. ఇది USB దీని ఎంబడి వచ్చింది. ఇది దీని ఎంబడి వచ్చింది C పిన్ టైప్. ఇది C పిన్. ఇది నార్మల్ పిన్. నార్మల్ ఉంది కదా, నార్మల్ తీసుకున్నాను నా ఫోన్కు. నార్మల్ది కాబట్టి నార్మల్ తీసుకున్నాను. ఇది నార్మల్ పిన్ది, ఇది C పిన్ది. ఇక C పిన్ది తీసుకున్నాను, నార్మల్ పిన్. ఇది నేను తెచ్చుకున్నా బయట. ఒక 50 రూపీస్ పెడితే నాకు బయట దొరికింది. ఇది దీని ఎంబడి వచ్చింది. నేను చూపిస్తామండి. ఇక మొత్తం అయిపోయినాక ఇది మౌస్ ప్యాడ్. ఎట్లా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాగండి. ఎట్లా కనెక్ట్ చేయాలో చూపిస్తా. నాకు ఏది డ్యామేజ్ వచ్చిందంటే, ఒక్క నిమిషం, ప్యాకింగ్ అసలు మంచిగా రాలేదు. అక్కడ వ్యూస్ చూడండి, ప్యాకింగ్ మంచిగా రాలేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్ వెళ్ళిపోయినట్టునే, జంగు పట్టినట్టు అయిపోయింది మొత్తం. కానీ అయినా వర్క్ చేస్తుంది. 2 రోజులు వర్క్ చేస్తే తెలియదు. రిటర్న్ పెడదాం అనుకున్నా కానీ ఇక పెట్టాలి వద్దని అనుకున్నా. ఇక్కడ మొత్తం ఇవన్నీ జంగు వచ్చేసినాయి, వాటర్ పడ్డాయి కాబట్టి. ఇది ఒక పిన్ వచ్చేసింది. ఇది మౌజు కాబట్టి ఇది 3 వచ్చినాయి మనకైతే. ఇది అవసరం లేదు, ఎందుకంటే మన నార్మల్ పిన్ కావాలి. ఇది అవసరం లేదు. తర్వాత ఇది మౌజ్ది పిన్. ఎక్కడైనా పెట్టుకోవచ్చు 3 దాంట్లో. ఇది మౌజ్ది పిన్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది కీబోర్డ్ పిన్ బిట్ట ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా 2 పిన్నులు ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. కీబోర్డ్ది మౌజ్ కనెక్ట్ చేసుకున్నాక దీని పిన్ డైరెక్ట్. దీని పిన్ మనం ఫోన్కి చేసుకోవాలి. ఇట్లా నార్మల్ పిన్. ఇట్లా మనం C పిన్ బదులు నార్మల్ పిన్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకుందా. ఇగో ఇట్లా పెట్టుకున్నా. అంతే, సింపుల్ కనెక్ట్. ఫోన్కి ఎట్లా కనెక్ట్ చేయాలో చూపిస్తాను నేను. నాక కనెక్ట్ చేసుకున్నాక ఇగో ఇది అనేది మనం నార్మల్ పిన్. ఇది C పిన్ కాదు, C పిన్ ఉంది. అది నాకు వద్దు కాబట్టి నార్మల్ పిన్ ఉంది కాబట్టి నార్మల్ పిన్ కనెక్ట్ చేసుకున్నా USBకి. చూడండి, దీన్ని కనెక్ట్ చేసినాక ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. నాకు నార్మల్ పిన్ కానీ ఫోన్ కనెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఫోన్ అయితే ఓపెన్ చేయాలి. ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అలా OTG అని కొట్టాలి. OTG కొట్టాలి. టైప్ చేసి సెర్చ్ చేస్తే OTG కనెక్షన్ వస్తుంది. OTG కనెక్షన్ వచ్చినాక మనం కిందికి పోతే OTG కనెక్షన్ వచ్చింది. అది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే డైరెక్ట్ ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, అంటే లేదు, ఇక్కడ చూడండి మొత్తం ఫోన్లో ఉన్నది.
ఇక్కడ చూడండి. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేద్దాం. వాట్సాప్ వద్దులే, యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఇట్లా ఇది స్క్రోలింగ్ చేస్తే ఇది అవుతుంది. ఇక్కడ చూడండి ఎట్లా అంటే అట్లా కదా, సింపుల్ ఏం లేదు. అందులో ఓటీజీ కనెక్షన్తో కనెక్ట్ చేసుకోవాలి, అది ఒకటే ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది. అది ఒకటి కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఫోన్ కనెక్ట్ అయిపోతుంది. ఫోన్ కనెక్ట్ అయినాక ఏదంటే ఓపెన్ చేసుకోవచ్చు. ప్లీజ్ గైస్, మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంతే ఈరోజు అయితే వీడియో.